విజయవాడ దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బరాజ్కు వరద పోటెత్తుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రకాశం బరాజ్ వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. దుర్గాఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల కోసం స్నానాల జల్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. ప్రకాశం బ్యారాజ్ వద్ద వరద ఉధృతి, అధికారుల అప్రమత్తతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ఫ్లో వాటర్ 6,68,400 క్యూసెక్ల వాటరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంటే, సేమ్ అదేవిధంగా అవుట్ఫ్లో వాటర్ని కూడా 6,68,600 క్యూసెక్ల వాటర్ను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా ప్రకాశం బ్యారేజ్ సంబంధించి 70 గేట్లను కూడా ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు వరద నీరును పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం లేకపోయినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్కు చేరుకుంటుంది. ఈ తరుణంలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అయితే పూర్తిగా కూడా ఒకవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఈ సమయానికి కృష్ణానదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ దుర్గాదేవిని భక్తులు ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు. కానీ ఆ కృష్ణానదిలో ఈ నది ఉధృతి భారీ ఎత్తున ఉండడంతో భక్తులను ఎవరిని కూడా నదిలోకి అనుమతించిన అధికారులు వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఫౌంటైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. పైపుల ద్వారా వాటర్ను వారు స్నానం ఆచరించిన తర్వాత దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలోనే ఒకవైపు ఎన్టీఆర్, అదేవిధంగా కృష్ణా జిల్లా కలెక్టర్లు పూర్తిగా కూడా దీన్ని పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఈ 6,68,400 క్యూసెక్ల వాటర్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న తరుణంలో ఉదయం నుంచి కూడా పూర్తిగా వరద ఉధృతి కృష్ణానదిలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏ ఒక్కరూ కూడా కృష్ణానదిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ దిగువ ప్రాంతాలకు సంబంధించి అంటే మరీ ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరిగే ప్రాంతం కావచ్చు, ఆ ఘాట్ల వద్ద ఎన్డీఆర్ బృందాలు అదేవిధంగా గజ ఈతగాథలతో పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క భక్తుడైనా సరే కృష్ణానదిలోకి లోపలికి వెళ్లేందుకు అనుమతించకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా వరద ఉధృతిని మనం చూస్తున్నాము. భారీ ఎత్తున కూడా ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు అనేది ప్రకాశం బ్యారేజ్ వద్ద చేరుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ ఇన్ఫ్లో వాటర్ ఎంతైతే ప్రకాశం బ్యారేజ్కి వస్తుందో అదేవిధంగా అవుట్ఫ్లో వాటర్ను కిందకు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా భక్తులు ఎవరైతే దుర్గాదేవిని కొలిచేందుకు విజయవాడకు వస్తారో అలాంటి వారు స్నానం ఆచరించేందుకు ఏమాత్రం కూడా కృష్ణానదిలోకి దిగేందుకు ప్రయత్నం చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.